హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈరోజు వీడియో ఏమంటే, మా రాయలసీమ సైడు ఈ పితిక్ పప్పు కూర చాలా ఫేమస్ అండి. దాన్ని ఎలా చేస్తారో మీకు ఇది వీడియో ద్వారా చూపించబోతున్నాను. ఇక్కడ ముందు రోజు అనపకాయలు ఉంటాయండి, అవి తీసుకొని వచ్చి ఒలిచి ఇలా గింజలు చేసి నైట్ నానబెట్టేస్తాము. తర్వాత మార్నింగ్ లేసి ఇట్లా పితుక్కుంటామండి, అంటే పట్టును పక్కకు తీసేసి పితిక్ పప్పును తయారు చేసుకుంటాము. ఇక్కడైతే నేను మా ఆయన ఎర్లీ మార్నింగ్ లేసి ఈ విధంగా పప్పును తీస్తూ ఉన్నాం పక్కకి. బాగా పప్పు పితికిన తర్వాత దాన్ని తీసుకొనేసి బాగా కడిగి గిన్నెలో వేసుకుంటామండి. ఇటు సైడ్ అయితే చాలా ఫేమస్ అండి. ఇది దోశలోకి తర్వాత పూరీలోకి చాలా టేస్ట్ ఉంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. కానీ ఫేమస్ అండి పితిక్ పప్పు కూర, దోశ అనేది ఇక్కడ చాలా ఫేమస్. పప్పుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా దీనికి కావాల్సింది ఏమంటే వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఉల్లిపాయ, ఒక గడ్డ ఉల్లిపాయ వేసుకుంటాము. తర్వాత చెక్క, లవంగాలు, అల్లము ఇవేనండి. ఇదేనండి నేనైతే ఇక్కడ ప్లేట్లో పెట్టాను. వెల్లుల్లి, ఉల్లిపాయ, తర్వాత అల్లము, లవంగము, చెక్క, దాల్చిన చెక్క, ఒక టమాటా ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే బాగా తీపి అయిపోతుంది. పప్పు ముందుగానే తీగి ఉంటుంది కాబట్టి టమాటా ఎక్కువ వేయకూడదు. ఊరికే టేస్ట్కి ఒకటి వేసుకుంటాము. ఇక దీన్నంతా మనము మిక్సీలో వేసేసుకుందామండి. నేనైతే ఇలానే చేస్తాను. ఇక్కడ కొబ్బరి ముక్క కూడా కొద్దిగానండి, ఎక్కువ లేకుండా ఒక చిన్న కొబ్బరి అండి, ఎందుకంటే కొంచెం చిక్కగా రావడానికి మనకి. ఇదోనండి చెక్క, లవంగాలు కూడా వేసేసుకుంటాము. అంతా మొత్తం ఒకసారిగా వేసుకొని దాన్ని మిక్సీ పెట్టుకోవాలండి. నిజంగానండి చాలా బాగుంటుంది. నేనైతే ఈ పద్ధతిలోనే చేస్తాను. ఇంకా మీరు ఎలా చేస్తారు అనేది, మీ పక్క కూడా ఇలాగే చేస్తారంటే ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇది కొబ్బరి మాత్రం కొద్దిగా వాడాను నేను. అసలు కొబ్బరి ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇక ఇందులోకి కొద్దిగా మన పప్పునండి, కొద్దిగా అది కూడా వేసుకుంటాను. నేనైతే ఇదే చేస్తాను, చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా అన్ని పప్పు వేసుకుంటాము. ఇక ఇందులోకి పసుపు పొడి, తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, ఇవి కూడా మనకు కావలసినంత మోతాదులో వేసుకోవాలండి. మనము ఏ మసాలా వంటకాలు చేయాలనుకున్నా ఖచ్చితంగా మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి ఉంటుంది కదండి, కామన్ అది. ఇక్కడ మిరప్పొడి అయితే మనకి కొంచెం కారం తక్కువగా ఉంటే కొద్దిగా దీన్ని కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. కారం కొద్దిగా పడాలి కొంచెం, ఎందుకంటే పప్పు ఇవన్నీ కలిసినప్పుడు తీపి అవుతుంది కొద్దిగా, అందుకని కొంచెం కారం వేసుకోవాలి ఎక్కువగా. ఇంకా టమాటో కూడా ఒక్కటేనండి, ఎక్కువ వేయకూడదు, వేస్తే చాలా తీపి అయిపోతుంది. అందుకేనండి కొద్ది కారం ఉండాలంతే. చాలా బాగుంటుందండి, దోశలోకి తింటూ ఉంటే నిజంగా అంత బాగుంటుంది. ట్రై చేయండి. ఇది వరకు తిన్నోళ్ళైతే, తినని వాళ్ళైతే నేర్చుకొని చేసుకోండి. తినింటారు చూడండి ఇంతకుముందు, వాళ్ళు కూడా కామెంట్స్ ద్వారా మీరు ఎలా చేస్తారో ఈ పితిక్ పప్పు కూర కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. అది చివరిలో వేస్తామండి, మనము కారం రుబ్బినప్పుడు మాత్రం వేయకూడదు, చివరిలో వేస్తాము. ఈ విధంగా చెప్తూ మీతో మాట్లాడుతూ ఉంటే చాలా మాటలు గుర్తుకొస్తాయండి, కానీ ఇప్పుడు చెప్పే టైం ఉండదు, ఎందుకంటే వంట చేసే టైంలో ఆ మాటలని చెప్పలేము. నేను ఒకసారి ఒక 6 years బ్యాక్ అండి ఒక దొంగని పట్టించానండి నేను. అది కూడా మీకు చెప్పాలని అనుకుంటూ ఉంటాను. ఎప్పుడు చెప్పాలో
ఏ టైంలో చెప్పాలో తెలియడం లేదు. ఖచ్చితంగా చెప్తానండి. నిజంగా ఎంత పెద్ద దొంగ అంటే అంత పెద్ద దొంగని నేనొక్కదాన్నే పట్టించానండి. అది నిజంగా నా జీవితంలో అయితే మర్చిపోలేను. అది ఖచ్చితంగా మీకు ఈసారి వీడియోలో నేను తెలియజేస్తాను ఎలా పట్టాను అనేది. ఇక స్టవ్ మీద మనము కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ అండి ఒక 3 స్పూన్ల ఎంత ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మసాలా బాగా వేగాలి, అంత ఆయిల్ ఉంటే చాలు. ఇక ఉల్లిపాయ అండి, తరిగిన ఉల్లిపాయను వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు అలా వేయించాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇదోండి రుబ్బుకున్న మన మసాలాని వేసి వేయించాలి. ఇక్కడ మసాలా పచ్చి వాసన లేకుండా వేగాలండి. మసాలా వేగేటప్పుడే మనము ఉప్పు వేసేయచ్చు. వేసుకొని, ఎందుకంటే ఆ మసాలాకు కూడా ఉప్పు పట్టాలి కదండి. అప్పుడు ఉప్పు వేసేసిన తర్వాత బాగా వేగిన తర్వాత చివరిగా నీళ్లు వేయాలి. మనకు కావాల్సినంత నీళ్ళు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. తర్వాత మనం నీళ్ళంతా వేసిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, తర్వాత పుదీనా అండి. పుదీనా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, వాసన వస్తుందండి, చాలా బాగా ఉంటుంది కూర. అంతేనండి. ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని, ఎందుకంటే మనం పప్పు వేసిన తర్వాత బాగా చిక్కబడిపోతుంది, అందుకని కొద్దిగా మనం నీళ్ళు ఎక్కువ వేసుకుంటాము. ఇదిగోండి నేనైతే 2 కప్పులు పప్పు వేసుకున్నాను. ఎందుకంటే చాలా ఉందండి పప్పు, ఏమో పితికించి చాలా ఎక్కువ ఉంది. అంత పప్పు వేస్తే వేస్ట్ అయిపోతుంది అనేసి కొద్దిగా టిఫిన్ సెక్షన్కి కావాల్సినంత పప్పు మాత్రం వేసుకొని నేనైతే ఈ కూర చేశానండి. అంతే అండి. ఇంకా మూత వేసేసి ఒక్క విజిల్ లేదా 2వ విజిల్ అండి చాలు. ఎక్కువ మనం విజిల్స్ పెడితే చాలా పప్పు చాలా మెత్తగా అయిపోతుంది, బాగుండదు. ఇదిగోండి నేనైతే ఒక్క విజిల్ పెట్టాను, అప్పటికే పప్పు బాగా ఉడికిపోయిందండి. చూడండి చాలా మెత్తగా అయింది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక కుక్కర్ పక్కకు దించేసిన తర్వాత ఇక పూరి వేసుకోవాలని అనుకున్నామండి. మనం పితికిపప్పులోకి నేనైతే దోసకి నానేసినలేదు, అందుకనేసి పూరి వేసుకుందాం అనుకునేసి పూరి పిండి ముందే కలిపి పెట్టుకున్నాను. ఇదోండి పూరీలన్నీ రుద్ది పెట్టుకున్న తర్వాత ఇంకా పూరీలు ఆయిల్లోకి వేసేసుకున్నామండి. పిండి మనం ముందుగానే కలిపి పెట్టేసుకుంటే పూరి చాలా మెత్తగా వస్తుంది, ఇది అందరికైతే తెలుసు. ఇదోనండి పూరి కూడా రెడీ. ఇక అమ్మాయికి అయితే పెట్టానండి. ఇదోనండి పూరి పితికిపప్పు కూర, చాలా టేస్ట్ ఉంటుందండి. మనం మామూలుగా పూరీలోకి చికెను అలా దానికంటే పితికిపప్పు చాలా బాగుంటుంది. అమ్మాయి కూడా చాలా బాగుందనింది. ఇక మా ఆయనకు కూడా పెట్టేశాను, తను కూడా చాలా బాగుందని చెప్పాడు. ఇదండి ఈరోజు సండే నేను చేసిన స్పెషలు. మీకు కూడా నచ్చింది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్ అండి. ఇదో అండి, ఎప్పుడైనా ఇటువైపు వస్తే తప్పకుండా మా ఇంటికి వచ్చి మా విందు ఆరగించండి. ఓకేనండి, బాయ్ అండి.